ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళు ఇంకో టాస్క్ ఇస్తారు. సరే, వెనకాల కొన్ని ఫొటోస్ వస్తాయి. వస్తే అది మీ ఇద్దరు చేసి చూపించాలి. కూర్చుంటేనే చూడ్డానికి చిరాగ్గా ఉంది వీళ్ళని. మళ్ళీ భంగిమల్లో సరే కానివ్వండి. ఫోటోస్ ప్లీజ్. డి జోడి ఫస్ట్ డి లాగా పెట్టు బాడీని. డి 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 డి. ఏ మాస్టర్ డి లాగా ఉందా? ఇంగ్లీష్ డి. ఇంగ్లీష్ డి. ఇంగ్లీష్ డి కాదురా, తెలుగు డి మనది. ఇది తెలుగు షో, తెలుగులో చెయ్యి. తెలుగు డి కావాలంటే ఇంకొకరు కావాలి. అరే ఇదేమైతా నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? ఒక్క నిమిషం. సరే 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 సరే. డి డి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడండి? దొరికింది అవకాశం కదా అని కూర్చున్న టాస్క్ లో వదిలే. రామ్మా. ఇది వద్దులే, కానీ ఇక్కడ టాస్క్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ కి స్టాండప్ కామెడీ చేసి నవ్వించాలి. 4 జోకులు ఏం చెప్పాలి, పక్క పక్క నవ్వాలి. అది ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాలి, నవ్వించాలి. వాళ్ళు కంపల్సరీ నవ్వాలి. ఫస్ట్ మన జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్. అది చెప్పాలి, మొదలెట్టు. ఈ షోలో అందరికంటే సోనియా చాలా అందంగా ఉంటుంది. మండుతున్నట్టుంది. అందరు కాదు, జడ్జిలు ముగ్గురు నవ్వించి చాలు. ముందు వాళ్ళ ముగ్గురికి ఒక మంత్రం వేసి వస్తాయి. భగిని బాగోదరి భగవాసనే. నేను ముందే చెప్తున్నా, నాకు చేతబడి కూడా వచ్చు. ఇక మీరు జడ్జిలుగా ఉండరు, నా సంగతి సరిగ్గా తెలియదు అనుకుంటా. మర్యాదగా నవ్వితే నవ్వండి. ఇక్కడే 3 నిమ్మకాయలు వేసి ఒక మిరపకాయ వేసానంటే ముగ్గురు ఎటోళ్ళు అటు పోతారు. భగిని బాగోదరి. రే నిమ్మకాయలు ఎట్టేంట్రా? ఏ ముంబై కో సుహైల్ హిజ్ మదర్ మోనాజీ మై అత్తాజీ. మోనాజీ అత్తాజీ అత్తాజీ. ఈయనేంటి మరీ సీరియస్ గా తీసుకున్నాడు బెన్నీ మాస్టర్? అవును మరి. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఫర్ మీ దిస్ ఈజ్ గోల్డెన్ పర్ఫార్మెన్స్. మంచిగా మర్యాదగా నువ్వు జడ్జిలు నేర్పిస్తున్నావు కానీ ఇట్రా. ఇగో వాళ్ళకి ఇంకా ఈ రౌండ్ లో 2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. కనీసం ఈ పిల్లోడిని నవ్వించయ్యా. ఏంటి వాడిని కూడా నవ్వించలేను అనుకుంటున్నావు నువ్వు? ఈ నవ్వించినా చాలు. మంచి జోక్ చెప్తా. కితకితలు పెట్టకన్నా